మనం 24లో గమనిస్తే 19 వరకు టీడీపీ వారు ఏదైతే ఈ నీరు చెట్టు లాంటి పథకాల ద్వారా దోపిడీలు చేశారో బాగానే సంపాదించుకున్నారో ఆ విధంగా మనం సంపాదించుకోలేకపోయాం కదా. ఈయన ప్రజలకు ఇస్తున్నారు కదా పథకాలు, వాళ్ళకి ఇచ్చినవే మాకు వస్తున్నాయి, ప్రత్యేకించి పార్టీకి పనిచేసిన దానికి మాకు ఏమి ఇచ్చారు అనేటువంటి ఒక నిరాశతో క్యాడర్ దాదాపుగా మనకు పనిచేయలేదు. సో ఎమ్మెల్యేలు ఎంతసేపు మా నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు రాలేదు అనేది ఎమ్మెల్యేలు, క్యాడర్ ఏమో ఆదాయం రాలేదు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గడపకి వెళ్తా ఉన్నాడు, ఇదిగో ఈ పథకాలన్నీ ఇచ్చారు కదమ్మా జగన్ గారు అని చెప్తా ఉన్నారు, చెప్పుకుంటూ వెళ్తా ఉన్నారు. సో ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. మామూలుగా జనరల్గా రాజకీయ పార్టీలు ఎలా ఉంటుందంటే డీసెంట్రలైజేషన్ ఉంటుంది. బూత్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, ఎక్కడికక్కడ వాళ్ళ పని అక్కడ చేస్తే ఎమ్మెల్యే వాళ్ళ గ్రామానికి వస్తే మొత్తం అన్ని కూడా సెటరైట్ చేసి ఉంటారు. అక్కడ క్యాడర్ అందరూ కూడా జనాల్ని మొబిలైజ్ చేసి ఎమ్మెల్యే వచ్చి ఒక 10 నిమిషాలు ప్రసంగం ఇస్తే నెక్స్ట్ గ్రామానికి వెళ్ళేది ఎలక్షన్ క్యాంపెయినింగ్. ఈ 24కు ముందు ఓ సంవత్సరం ముందుగానే గడపకు వైఎస్ఆర్ అనేసి మనం ఇంటింటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యలో క్యాడర్ డిఫంక్ట్ అయ్యారు. సో మేము అలా ఆదాయం పొందలేకపోయాము. అంటే విషయాలన్నీ ఎప్పుడు కనుక్కోగలిగారు? ఎలక్షన్స్ అయిన తర్వాత, ఎలక్షన్స్కి ముందే నెమరేసుకుంటే కొంచెం తప్పులు తెలిసినాయా అని? ఇది కొత్తగా మనకు తెలియంది ఏం లేదండి. మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో 14 నుంచి 19లో వాళ్ళు బాగా సంపాదించుకోగలిగారు. టీడీపీ క్యాడర్ అంటే ఒక గ్రామంలో 100 మంది కార్యకర్తలు పనిచేస్తే పార్టీకి పని జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో భుజానది కండువా వేసుకొని పనిచేసిన 100 మందిలో ఒక 10 మంది మాత్రమే సంపాదించుకున్నారు. మిగిలిన 90 మంది వాళ్ళు ఏమి లబ్ధి పొందలేకపోయారు అదనంగా. సో వాళ్ళందరూ కూడా జగన్ గారిని గెలిపిద్దామనేసి మాకే ఫేవర్ చేశారు. ఓకే. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకుండా ఇవన్నీ కూడా జగన్ గారి మీద నెట్టే ప్రయత్నం జరిగిందని అన్నారు. లెట్ మీ కంప్లీట్. ఆ 90% ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారో, లేదా మాకు ఓటేశారో, వాళ్ళందరూ కూడా పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక కుటుంబ పెద్దనే చూశారు. చంద్రబాబు నాయుడు గారు మాకేం సాయం చేయకపోయినా ఈరోజు మా పిల్లలకు అమ్మఒడి వస్తూ ఉంది, మా ఇంట్లో పెన్షన్లు వస్తూ ఉన్నాయి, మాకు రైతు భరోసా వస్తున్నాయి, వివిధ సంక్షేమ పథకాలు, ఆసరా లాంటి పథకాలన్నీ వస్తున్నాయని సంతృప్తి పడ్డారు. కానీ ఏదైతే వైసీపీ క్యాడర్ ఉందో అందరికీ వచ్చిన పథకాలే మాకు ఇస్తున్నారు కదా. మేము 10 ఏళ్ళు పార్టీలో కష్టపడి పనిచేసాము, మాకు ప్రత్యేకంగా ఏం చేశారని ఒక అసంతృప్తి వాళ్ళలో ఉండింది. కానీ జగన్ గారు అనుకునేది ఏంటంటే ప్రజలందరికీ కూడా మంచి చేయాలా, ఈరోజు రాష్ట్రంలో పేద వర్గాల వాళ్ళను మనము కాపాడుకోవాలా, కోవిడ్ తర్వాత ఆదాయాలు లేని రాష్ట్రం మంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనము డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఎక్కువ మళ్లించేటువంటి పరిస్థితి లేదు. సో మేజర్గా ఈ కుటుంబాలని కాపాడుకోవాలనేటువంటి ఒక విధానంలో ఆయన చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఆయన మనసును ప్రజల దగ్గరికి చేర్చడంలో మేమంతా విఫలమయ్యాం. నెక్స్ట్ గట్టిగా చెప్పగలరా? 100% దాంట్లో మనం తప్పు ఒప్పుకోవాల్సిందే. 24 మేనిఫెస్టో మీరు గమనిస్తే ఆయన ఆచరణకు అమలు కాని హామీలను పక్కన పెట్టేశారు, ఇవ్వలేము అని చెప్పేశారు. సిద్ధం సభ రాప్తాడులో దాదాపు 10 లక్షల మంది వచ్చారు. ఆ రోజు రైతు రుణమాఫీ ప్రకటిస్తారనేది పెద్ద ఆశ. అవును, అందరిలో కూడా అదే ఆశ. మీరు కూడా అడిగారుగా గట్టిగా రైతు రుణమాఫీ కావాల్సిందే అని చెప్పి అందరూ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక వారం ముందే ప్రెస్ మీట్ లో కూడా బహుశా ఉండొచ్చేమో అని కూడా అన్నారు. సో ఆయన అన్నదాన్ని బట్టి ఎక్స్పెక్టేషన్ చెప్పి అనుకున్నారు అందరు రైతు రుణం. అయితే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 20,000 రైతులకు అందజేస్తామన్నారు, పాస్బుక్ అందజేస్తామన్నారు. అదే 20,000 ఇంటూ 5 సంవత్సరాలు ₹1,00,000 రైతు రుణమాఫీ చెప్పున్నా కూడా రైతులందరూ కూడా ఏకపక్షంగా జగన్ గారు వెంట నిలబడేవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పింది చేస్తాడనేది అందరికీ ఉంది, రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడు అనేది ఉంది. ఖచ్చితంగా అది పాజిటివ్గా జరుగుండేది. రైతు రుణమాఫీ అంశం ఇవాళే కాదు, 2024 ఎన్నికలకు ముందే కాదు, 2014లో కూడా వచ్చింది. ఆయన నిర్ద్వందంగా తోసిపుచ్చారు ఆ రోజున, నాకు తెలిసినంత వరకు. నిజమే కదా అది? అవును, నిజమే. రైతు రుణమాఫీ అనేది సాధ్యాలు అనే విషయం అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ రోజు చెల్లింది. అప్పుడు దేశవ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీ చేయటం అనేది వాళ్ళకి మాత్రమే, రాష్ట్ర స్థాయిలో చేయటం అనేది కష్టం అని చెప్పి ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
రైతు రుణమాఫీ చేయాలి అనేసి కేంద్రం తలుపు తట్టారు. మన్మోహన్ సింగ్ గారిని కలిశారు, ఇద్దరు కలిసి సోనియా గాంధీ గారిని కలిశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చేస్తే కూడా 70,000 కోట్లే కావాల్సింది అని ఒక ప్రతిపాదనను సోనియా గాంధీ గారు ముందర పెడితే కేంద్ర ప్రభుత్వం సర్వే చేసుకుంది. 70,000 కోట్లు అయితే సరిపోతుంది అన్నప్పుడు మన రాష్ట్రానికి ఆ రోజు 6,000 కోట్లు 7,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చింది, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో అప్పటికి దాదాపుగా 20,000 కోట్ల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేశారు రాజశేఖర రెడ్డి గారు. సో రాజశేఖర రెడ్డి గారు దేశంలోనే రైతు రుణమాఫీని ఒక కేంద్ర ప్రభుత్వం టేకప్ చేయడంలో ప్రధానమైన పాత్ర పోషించారు. బికాస్ ఆఫ్ వైఎస్ఆర్ ఇట్ వాస్ ఎ రియాలిటీ. మరి దాని తర్వాత కర్ణాటకలో జేడిఎస్ కుమారస్వామి గారు ఉన్నప్పుడు కూడా రైతు రుణమాఫీ చేశారు. తర్వాత ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాము, మేము కట్టుబడి ఉన్నామనేసి చెప్తా ఉన్నారు. కాబట్టి రైతు రుణమాఫీని పక్కనున్న రాష్ట్రాలు చేస్తా ఉన్నప్పుడు గతంలో మన రాష్ట్రమే చేసినప్పుడు ఎందుకు చేయకూడదన్న ఆలోచన అయితే వస్తుంది, ఎందుకు చేయలేము అనేటువంటి దీంట్లో చంద్రబాబు గారు 2014 హామీ ఇచ్చారు, సక్సెస్ అయ్యారు, గెలిచారు. కానీ రైతులు అయితే మోసపోయారు. ఆ రోజు జగన్ గారు హామీ ఇవ్వలేదు, ఇది ఆచరణ సాధ్యం కాదు అనేసి. 84,000 కోట్ల అప్పులు ఉన్నాయి రైతులు, అవి తీర్చలేమనేసి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 50,000 లోపు అనేసి దాన్ని క్యాప్స్ పెట్టారు. 50,000 లోపు అన్నారు, ఎల్టీ లోన్లు లేవన్నారు, కేవలం క్రాప్ లోన్స్ మీద మాత్రమే ఒక మోస్తరు వరకు చేసుకుంటూ వచ్చారు. అది కూడా దాదాపుగా ఒక 10,000 కోట్ల రూపాయల లోపల మాత్రమే చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు మనము చేయలేనంత పెద్ద ఎత్తున పెరిగిపోయాయి, చేయడం సాధ్యం కాదని జగన్ గారు అభిప్రాయం. దాంట్లో కూడా ఒక మాట అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడు, బట్ అది కూడా కాలా లేదు. రెండోది వచ్చేసి గత మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆసరా కూడా, డ్వాక్రా రుణమాఫీ కూడా ఈ మేనిఫెస్టోలో లేదు. సో మరి ఒకటి వచ్చేసి చేయూత ఎక్స్టెండ్ చేశారు, చేయూత 75,000 ఇచ్చారు, మరొక 75,000 ఇస్తామని పెట్టారు. సో ఈ ఆసరాలో ఏదైతే